ఉగ్రదాడి అనంతరం అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ పాక్ ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా పాకిస్తాన్లోని బలోచిస్తాన్ ప్రావిన్స్ స్థితిగతులపై హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. బలోచిస్తాన్ ప్రావిన్స్ దశాబ్దాలుగా ఆర్థిక రాజకీయ దోపిడీకి గురవుతుందని హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ పాక్ ప్రభుత్వం తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. పాకిస్తాన్లోని బలోచిస్తాన్ ప్రావిన్స్ స్థితిగతులపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కల్లోలిత బలోచిస్తాన్ ప్రావిన్స్ లో అపారమైన ఖనిజ సంపద ఉన్నప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆ ప్రాంతం అభివృద్ధి చెందలేదని హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. బలోచిస్తాన్ ప్రావిన్స్ దశాబ్దాలుగా ఆర్థిక రాజకీయ దోపిడీకి గురవుతుందన్నారు. బలోచిస్తాన్ ప్రావిన్స్ లో భారీగా ఖనిజ సంపద ఉన్నప్పటికీ నిర్లక్ష్యానికి గురవుతుందని హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. పాకిస్తాన్లోని మొత్తం ఖనిజ సంపదలో 80% పైగా బలోచిస్తాన్లోనే ఉండగా ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదని బిశ్వ శర్మ విమర్శించారు. బలోచిస్తాన్లో భారీగా రాగి, బంగారు నిక్షేపాలు కూడా ఉన్నాయని హిమంత బిశ్వ శర్మ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించని సుమారు 5.9 బిలియన్ టన్నుల ఖనిజం, 41.5 మిలియన్ ఔన్సుల బంగారం, 35 మిలియన్ టన్నుల రాగి కూడా బలోచిస్తాన్లో ఉందని హిమంత బిశ్వ శర్మ తెలిపారు. బలోచిస్తాన్లో సూయి గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్లు 1952లో కనుగొనగా 2020 నాటికి పాకిస్తాన్కు సుమారుగా 56% సహజ వాయువులు అందిస్తోందని హిమంత బిశ్వ శర్మ అన్నారు. బలోచిస్తాన్లోని గ్వదర్ ఓడరేవు 770 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో స్వచ్ఛమైన తాగునీరు, విద్యుత్, ప్రాథమిక మౌలిక సదుపాయాలు అందుబాటులో లేవన్నారు. ప్రభుత్వ రంగ ఉపాధిలో బలోచిస్తాన్ ప్రావిన్స్ వాటా కూడా తక్కువగా ఉందని హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. బలోచిస్తాన్లో వనరుల కొరత లేదు, కానీ పాలకుల నిర్లక్ష్యం, రాజకీయ దోపిడీ అధికంగా ఉందని హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. ప్రజలు సమృద్ధిగా వనరులు ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని, అందుకు కారణం ప్రభుత్వమేనని హిమంత బిశ్వ శర్మ అన్నారు. బలోచిస్తాన్ ప్రావిన్స్ స్థితిగతులకు పాక్ ప్రభుత్వ వైఫల్యమేనని హిమంత బిశ్వ శర్మ దుయ్యబట్టారు. పాకిస్తాన్ విస్తీర్ణంలో బలోచిస్తాన్ దాదాపు 45% ఉంది. అయితే పాకిస్తాన్ జనాభాను పరిగణలోకి తీసుకుంటే బలోచిస్తాన్ జనాభా కేవలం 6% మాత్రమే ఉంది. బలోచిస్తాన్లో అపారమైన ఖనిజ సంపద ఉంది. చమురు, గ్యాస్ నిక్షేపాలతో పాటు సువిశాల సముద్ర తీరాన్ని కలిగి ఉంది. వాస్తవానికి బలోచిస్తాన్ ఒక దేశానికి అవసరమైన అన్ని వనరులు, ఆస్తులను కలిగి ఉంది. బలోచిస్తాన్ 1947కి ముందు 4 రాచరికపు రాజ్యాలను కలిగి ఉండేది. దానిలోని ఒక భాగాన్ని బ్రిటిష్ వారు పాలించారు. 1947 తర్వాత బలోచిస్తాన్లోని కొంతమంది యువరాజులు ప్రత్యేక దేశాన్ని కోరుకున్నారు. కానీ బ్రిటిష్ వారు 1948లో వారిని పాకిస్తాన్లో చేరమని ఒప్పించారు. అప్పటి నుంచి బలోచిస్తాన్ ప్రజలు తమ ప్రాంత స్వతంత్ర దేశంగా ఏర్పడాలని కోరుకుంటున్నారు. నాటి నుంచి ప్రత్యేక దేశం కోసం బలోచిస్తాన్లో ఉద్యమం కొనసాగుతోంది. పాకిస్తాన్లో విస్తీర్ణంలో అతిపెద్ద రాష్ట్రమైన బలోచిస్తాన్ ఎల్లప్పుడూ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటూ వచ్చింది. నాడు రష్యా నుండి తన వలస ప్రయోజనాలను రక్షించుకునేందుకు బ్రిటిష్ పాలకులు ఈ ప్రాంతాన్ని ఒక స్థావరంగా ఉపయోగించుకున్నారు. అయితే భారతదేశ విభజన తర్వాత పలు పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్లో బలోచ్ విలీనమైంది. ఇది స్థానికులకు నచ్చలేదు. దీంతో స్వతంత్ర బలోచిస్తాన్ కోసం ఉద్యమం ప్రారంభమైంది. బలోచిస్తాన్ అధికంగా బీడువారినట్లు కనిపించినప్పటికీ ఖనిజాలు, వనరులతో సమృద్ధిగా ఉంది. జాగి జిల్లాలోని రెకోదిక్, సైందక్ ప్రాంతాల్లో అపారంగా బంగారం, రాగి నిక్షేపాలున్నాయి. అలాగే బలోచిస్తాన్లోని పలు ప్రాంతాల్లో సీసం, జింక్, బొగ్గు నిక్షేపాలు కూడా ఉన్నాయి. బలోచ్ సొంతమైన ఈ వనరులను పాక్ ప్రభుత్వం దోపిడీ చేస్తుందని ఆ ప్రాంత ప్రజలు ఎప్పటినుంచో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుగుబాటు సంస్థలైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్లు బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం ఉద్యమిస్తున్నాయి. బలూచిస్తాన్ను పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాలు దోపిడీ చేస్తున్నాయి. పాకిస్తాన్ పౌరుల కంటే బలోచ్ ప్రజలు ఇంకా వెనుకబడిపోయారు. ప్రత్యేక దేశం కోసం బలోచ్లు తరచుగా ఉద్యమాలు తీవ్రతరం చేస్తున్నారు. కానీ వారి ఉద్యమ చర్యలు పాకిస్తాన్కు తీవ్ర ఉద్రిక్తత, ఆందోళన కలిగించడానికి సరిపోవడం లేదు. పాకిస్తాన్ నుంచి విడిపోయి బలూచిస్తాన్ను ప్రత్యేక దేశంగా మార్చాలని చాలా కాలంగా అక్కడ ఉద్యమం జరుగుతోంది.
బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోతే పాక్ తీవ్ర నష్టం వాటిల్లుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల బలూచిస్తాన్ ఉద్యమకారులు తమ ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. కానీ కేవలం ప్రకటనతోనే బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా గుర్తింపు పొందలేదు. పాక్ నుంచి విడిపోయి బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా మనుగడ సాధించడం అంత సులభం కాదు. ఒకవేళ బలూచిస్తాన్ విడిపోయి స్వాతంత్ర్యం పొందితే పాకిస్తాన్కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలినట్టే. కానీ అది జరిగే అవకాశం ఉందా అనేదే ఆసక్తికర అంశం. మరోవైపు బలూచిస్తాన్లోని ఖనిజాలు, ఇతర సహజ వనరులపై హక్కులను చైనా లాక్కుంది. చైనా బలూచిస్తాన్లోని గ్వాదర్ వద్ద ఒక పెద్ద ఓడరేవును నిర్మించింది. అందువల్ల బలూచిస్తాన్ను నియంత్రించడానికి చైనా తన శక్తిని ఉపయోగిస్తుంది. పాకిస్తాన్ వేలాది మంది బలోచ్లను చంపడంలో క్రూరంగా వ్యవహరించింది. బలోచ్లు కూడా ముస్లింలే, కానీ వారిని తిరుగుబాటు అణచివేత పేరిట పాక్ క్రూరంగా చంపుతోంది. అయినా దానిపై అంతర్జాతీయ ఒత్తిడి లేదు. ప్రతి సంవత్సరం వేలాది మంది బలోచ్లు పాకిస్తాన్ దాడిలో ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ ఏ పెద్ద దేశం కూడా పాకిస్తాన్కు వ్యతిరేకంగా బలూచిస్తాన్కు మద్దతుగా తన స్వరాన్ని ఎత్తడం లేదు. బలూచిస్తాన్లోని అపారమైన ఖనిజ సంపదను పరిగణలోకి తీసుకుంటే బలూచిస్తాన్పై తమ అధికారాన్ని కాపాడుకోవడానికి పాకిస్తాన్ ఎంతకైనా తెగిస్తుంది. పాకిస్తాన్ బలోచ్ తిరుగుబాటుదారులను కనిపించకుండా చేయడం అనే వ్యూహాన్ని ఉపయోగిస్తోంది. బలూచిస్తాన్ లో అపారమైన ఖనిజ సంపద ఉంది. చమురు, గ్యాస్ నిక్షేపాలతో పాటు సువిశాల సముద్ర తీరాన్ని కలిగి ఉంది. వాస్తవానికి బలూచిస్తాన్ ఒక దేశానికి అవసరమైన అన్ని వనరులు, ఆస్తులను కలిగి ఉంది. పాక్ పాలకుల నిర్వాకం వల్లే బలూచిస్తాన్ ప్రావిన్స్ అత్యంత వెనుకబడిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.